Hello everyone, welcome back. In this session, we are going to solve exercise 2.2 of chapter polynomials. Find the zeros of the following quadratic polynomials and verify the relationship between the zeros and coefficients. First of all, the standard form of linear polynomial is p of x is equal to ax plus b. Ax plus b equal to 0, then we can get x is equal to minus b by a. That is equal to minus constant. Here a is the coefficient of x. Now we consider the quadratic polynomial. The standard form of a quadratic polynomial is p of x is equal to ax square plus bx plus c, where a is not equal to 0. So quadratic polynomial యొక్క కండిషన్ ఏంటండి, x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 0 కాకూడదు. x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 0 అయిందంటే అది లీనియర్ పాలినామియల్ అయిపోతుంది కదా. సో ఈ a వాల్యూ 0 అయితే x స్క్వేర్ టర్మే ఉండదు, అంటే దిస్ విల్ బికమ్ లీనియర్ పాలినామియల్. సో ఒక స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాము. జనరల్గా క్వాడ్రాటిక్ పాలినామియల్కి అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి కదా. ఆ జీరోస్ని నేను సపోజ్ లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్, దెన్ ఆల్ఫా కామా బీటా అంటే ఆ ఉన్న 2 రూట్స్కి నేను ఆల్ఫా బీటా అని నేమ్ ఇస్తున్నాను. అప్పుడు ఫార్ములా ఏమైపోతుందంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. సమ్ అంటే అడిషనే కదా, సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమైపోతుందంట మైనస్ బి బై ఏ. ఫార్ములా ఇవన్నీ నోట్ చేసుకోండి. మైనస్ ఆఫ్ ఇక్కడ బి అనేది ఏంటి, ఇక్కడ బి అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంటేనా. సో బి కెన్ బి రిటన్ యాజ్ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై, ఇక్కడ ఏ అనేది ఏంటమ్మా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషనే కదా. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇక్కడ సి అనేది ఏంటమ్మా, ఇక్కడ ఈ పాలినామియల్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాన్స్టెంట్ బై ఏ అనేది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. సో కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. So this is what the relation between zeros and coefficients. So relation between zeros and coefficients ante ఏమని చెప్పాలి, sum of the roots alpha plus beta is equal to minus b by a and product of the roots alpha into beta is equal to c by a. The first quadratic polynomial here is x square minus 2x minus 8. Let the given polynomial be p of x is equal to x square minus 2x minus 8. Now the question is how to find the zeros of this quadratic polynomial. The answer is by factorizing the quadratic polynomial. What is factorization? Factorization is nothing but splitting the middle term. అంటే ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఇక్కడ ఉన్న మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేస్తాం కదా. ఆ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 అండ్ ఈ కాన్స్టెంట్ వాల్యూని కన్సిడర్ చేసుకుంటాం కదా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఇంటూ కాన్స్టెంట్ ఎంత వచ్చింది, రిజల్టెంట్ విల్ బి 8. సో ఇప్పుడు ఈ 8 యొక్క పాసిబుల్ ఫ్యాక్టర్స్ అన్ని నోట్ చేసుకుంటాం కదా. 1 8s are 8 అండ్ 2 4s are, ఇంకేమైనా ఉంటుందా, ఇంకేముండదు. జస్ట్ దీన్ని రివర్స్ చేసి రాస్తాం, 4 2s are ఆర్ 8 1s are. On comparing this with standard form ax square plus bx plus c, we get a equal to 1, b equal to minus 2, c is equal to minus 8. సో ఇక్కడ వచ్చిన ఈ పాసిబుల్ ఫ్యాక్టర్స్ అన్నిటిలో నుంచి నేను 2, 4 చూస్ చేసుకుంటాను. ఈ 2, 4 మధ్యలో నేను అడిషన్ అప్లై చేసిన, సబ్ట్రాక్షన్ అప్లై చేసిన ఆ రిజల్టెంట్ వాల్యూ మనకి ఇక్కడ ఉన్న ఈ b వాల్యూకి ఈక్వల్ కావాలి. సపోజ్ నేను +2 -4 చేస్తాను, అప్పుడు రిజల్టెంట్ ఏమొచ్చేస్తుందమ్మా, -2. సో ఐ కెన్ చూస్ దిస్ 2, 4 ఆర్ ఎల్స్ నేను ఇక్కడ 4 or 2, 4 2s are 4, 2 అనే ఫ్యాక్టర్స్ చూస్ చేసుకున్నట్టయితే నాకు అల్టిమేట్గా రిజల్టెంట్ -2 రావాలి. సో -4 + 2, సింప్లీ ఐ కెన్ డూ -4 + 2, the resultant is -2. So this
minus 2x can be split as minus plus 2 minus 4 or minus 4 plus 2 according to our convenience. P of x is equal to x square minus 2x minus 8, and this can be split as x square minus 2x can be split as plus 2 minus 4 or minus 4 plus 2. Suppose I'll take this one. So minus 2x can be split as plus 2x minus 4x minus 8. సో ఫ్యాక్టర్గా స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి ఈ పాలినామియల్ని మనం జీరోకి ఈక్వల్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ ఫస్ట్ టూ టర్మ్స్లో మనకి కామన్గా ఉన్న టర్మ్ ఏంటమ్మా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా. సో ఫస్ట్ టూ టర్మ్స్లోంచి నేను ఎక్స్ కామన్ తీసుకున్నాను, దెన్ ఎక్స్ ప్లస్ 2 విల్ బి ద ఫ్యాక్టర్, అండ్ ఇక్కడ minus 4x అండ్ minus 8 లో నుంచి నేను minus 4 కామన్ తీసుకున్నట్టయితే ఇక్కడ x ఉంటుంది. అండ్ ఇక్కడ minus 8 అంటే ఏంటి, ఇక్కడ 8 అంటే 8 కెన్ బి రిటన్ యాజ్ 4 into 2. సో నేను minus 4 కామన్ తీసేసినట్టయితే మనకి ఇక్కడ ప్లస్ 2 కదా రిమైనింగ్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇప్పుడు ఈ టూ టర్మ్స్లో నుంచి కామన్గా ఉన్న టర్మ్ ఎక్స్ ప్లస్ 2ని కామన్ తీసినట్టయితే రిమైనింగ్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఆల్ఫా, లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ బీటా ఈక్వల్ టు 4 అని కన్సిడర్ చేసుకుంటాము. సో మనకి రూట్స్ వచ్చేసాయి. మన క్వశ్చన్లో అడిగింది ఏంటమ్మా, రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అడిగారు కదా. సో అందుకని మనం వెరిఫై చేద్దాం ఇప్పుడు. సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -2 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 2. అండ్ సో ఇప్పుడు మనం ఫార్ములాలో కూడా సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. జనరల్గా సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు కోఎఫిషియంట్ వైజ్ -b/a. -2 by a value is 1, that is equal to minus of -2 is 2. Hence the sum of zeros are verified with the coefficients. Product of zeros is equal to alpha into beta is equal to -2 into 4, which is equal to -8. Product of zeros is equal to, the formula of product of zeros is c/a, where c is the constant value. So c value is -8, a value is 1, which is -8. So sum of the zeros and product of the zeros are also verified. So second bit, solution. Let the given polynomial be p of x is equal to 4s square minus 4s plus 1. సో ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన పని లేదు, సింప్లీ ఈ ప్రాబ్లమ్ని ఇంకా డిఫరెంట్ వేలో మనము సాల్వ్ చేయొచ్చు. హియర్ 2ని ఎలా రాసుకోవచ్చునా, 2 square s square minus 2 into 2 into s and plus 1. Here 2 square s square can be written as 2s whole square minus 2 into 2s into 1 plus 1 can be written as 1 square. Now we observe this carefully. This is of the form a square minus 2 into a into b plus b square format లో ఉందా. a square minus 2ab minus b square అంటే మనకి ఫార్ములా ఏం తెలుసు, a minus b whole square అని తెలుసు కదా. యాడ్ చేసినప్పుడు ఇక్కడ a ప్లేస్లో మనకి 2s ఉంది అండ్ b ప్లేస్లో 1 ఉన్నది. సో 2s whole square minus 2 into 2s into 1 plus 1 square can be written as a minus b whole square, that is a value is 2s minus 1 whole square. Again this polynomial can be split into 2s minus 1 into 2s minus 1, because a square we can be written as a into a. We need to equate these factors to 0. Then we get, then it is of the form a into b equal to 0. So we can write either a equal to 0 or b equal to 0. That implies s is equal to 1 by 2 and s is equal to 1 by 2. Let alpha equal to 1 by 2 and beta equal to 1 by 2. So sum of zeros
equal to alpha plus beta equal to 1 by 2 plus 1 by 2, that is equal to 2 is the LCM here, 1 plus 1, that is equal to 2 by 2, which is equal to 1. Now on comparing this given polynomial into the standard form, we get the value of A is 4, the value of B is minus 4, and the value of C is 1. So sum of zeros equal to alpha plus beta is equal to minus B by A, which is equal to minus of B value minus 4 here by A is 4, that is equal to 4 by 4, which is equal to 1. Hence the sum of zeros are verified with the coefficients. Product of zeros kuda verify chestamu. Alpha into beta is equal to 1 by 2 into 1 by 2, that is equal to 1 by 4. And according to the formula, the product of zeros alpha into beta is equal to C by A, but the value of C is 1 and A is 4, and hence verified. Let us solve this. First of all, it is not in the form of a polynomial, so we need to convert this into the quadratic polynomial format. So let P of x is equal to, we'll write first x square term 6x square, and then the x term minus 7x minus 3 is in the form of standard polynomial ax square plus bx plus c. On comparing we get a equal to 6, b equal to minus 7, and c is equal to minus 3. Now we need to factorize this quadratic polynomial. For that, we will choose the x square coefficient, that is 6, and the constant here is 3. The resultant is 18. Now we will write the possible factors for 18. Let us write 2 and 9, 3 and 6, 9, 3, 6, or 6, 3 and 9, 2, 18 into 1. These are the possible factors for 18. సో ఈ పాసిబుల్ ఫ్యాక్టర్స్ నుంచి మనం ఒక ఫ్యాక్టర్ని చూస్ చేసుకోవాలి. సో ఆ నంబర్స్ మధ్య అడిషన్ లేదంటే సబ్ట్రాక్షన్ అప్లై చేసినప్పుడు వచ్చిన రిజల్టెంట్ వాల్యూ ఇక్కడ మనకి బి వాల్యూకి ఈక్వల్ కావాలి. సో ఆ విధంగా నేను ఇక్కడ 2, 9 అనే పాసిబుల్ ఫ్యాక్టర్ని చూస్ చేసుకున్నాను. సో ఈ 2 and 9కి మధ్య నేను సబ్ట్రాక్షన్ అప్లై చేసినట్టయితే 2 minus 9 I can get minus 7. అంటే ఇక్కడ minus 7 అనే టర్మ్ని నేను 2 minus 7గా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. నౌ P of x is equal to 6x square minus 7x minus 3, అండ్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనము మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకుంటున్నాం కనుక దీన్ని నేను minus 7xని minus 9x plus 2x, బట్ విచ్ ఈస్ ఈక్వల్ టు minus 7x ఆబ్వియస్లీ minus 3, అండ్ ఈ పాలినామియల్ మొత్తాన్ని నేను 0కి ఈక్వల్ చేసుకుంటున్నాను ఎందుకంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అండ్ ఇక్కడ 6 అంటే 2 into 3నే కదా, అండ్ ఇక్కడ x square can be written as x into x, అండ్ హియర్ 9 is nothing but 3 into 3. సో ఈ ఫస్ట్ టర్మ్లో మనకి 3x కామన్ దొరికింది, అండ్ ఈ సెకండ్ టర్మ్లో మనకి ఒక 3 అండ్ ఒక x కామన్గా ఉంది. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి మనము 3x కామన్ తీసినట్టయితే ఇక్కడ 6లోంచి 3 కామన్ వస్తే 2 ఉంటుందమ్మా, 3 ఉండదు మళ్ళీ, ఎందుకంటే 6 అంటే అక్కడ 2 into 3, 3ని కామన్ తీసినప్పుడు ఇంక అక్కడ 2 మాత్రమే ఉంటుంది. 2 into x, ఒక x కామన్ తీసాం కదా, మరొక x ఉంటుంది. అండ్ ఇక్కడ 9xలో నుంచి ఆల్రెడీ ఒక 3 కామన్ వచ్చేసింది, అంటే ఇక్కడ మరొక 3 ఉంటుంది, 6 కాదు. 9 అంటే 3 into 3, ఆ 3 into 3లో నుంచి ఒక 3ని కామన్ తీసినప్పుడు మరొక 3 మాత్రమే అక్కడ ఉంటుంది, అండ్ x కామన్ వచ్చేస్తే సో రిమైనింగ్ -3 ఓన్లీ. నెక్స్ట్ థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఈ 2 టర్మ్స్లో మనకి ఏమీ కామన్గా లేవు, కాకపోతే 1 ఉంది. 2x is nothing but 2x into 1, 3 is nothing but 3 into 1. సో ఈ 2 టర్మ్స్ నుంచి మనం 1 కామన్ తీసినట్టయితే 2x minus 3 equal to 0. సో ఇదంతా ఇప్పుడు ఒక ఫస్ట్ టర్మ్ అండ్ ఇది సెకండ్ టర్మ్ అయిపోయింది. ఈ 2 టర్మ్స్లో నుంచి మనకి 2x minus 3 కామన్ వచ్చేసినట్టయితే 3x plus 1 that is equal to 0. ఇది ఏ విధంగా ఉంది మనకి a into b equal to 0 లా ఉందా? a into b equal to 0 అయితే either a equal to 0
or b equal to 0 అని మనకు తెలుసు కదా. సో 2x minus 3 equal to 0, then x is equal to 3 by 2. If 3x plus 1 equal to 0, then x is equal to minus 1 by 3. సో ఇప్పుడు వచ్చిన ఈ రూట్స్ని మనము ఆల్ఫా అండ్ బీటా అనుకుంటాం. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 by 2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు minus 1 by 3. Now we are going to find the sum of zeros, that is alpha plus beta equal to 3 by 2 plus of minus 1 by 3. And ikkada 2 3 యొక్క LCM 6 అవుతుందమ్మా. సో 6 LCM అయితే ఇక్కడ 2 టేబుల్లో 6 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆ 3 అనేది ఈ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్తోనే కదా మల్టిపుల్ అయ్యేది LCM అంటే. సో 3 into 3 అంటే 9 అయిపోతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అండ్ ఇక్కడ ఉన్న 3 టేబుల్లో 6 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ 2 అనేది న్యూమరేటర్లో ఉన్న వాల్యూతోనే కదా మల్టిప్లై అయ్యేది. సో 2 into 1 that is equal to 2, which is equal to 7 by 6. Now according to the formula, sum of zeros is equal to minus b by a, that is equal to minus of b value minus 7, ఇక్కడ b value minus 7 and a is 6, that is equal to 7 by 6. The product of roots is equal to alpha into beta is equal to 3 by 2 into minus 1 by 3. 3 3 cancel అయిపోతాయమ్మా. సో minus 1 by 2 is the remaining. మరి యాక్చువల్గా product of zeros ఫార్ములా ఏంటి? c by a. c వాల్యూ ఎంతమ్మా ఇక్కడ? minus 3 by a అంటే 6, that is equal to minus 1 by 2. క్వాడ్రాటిక్ పాలినామియల్ నుంచి మనం ఫ్యాక్టరైజేషన్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఆ రూట్స్ని ఆల్ఫా అండ్ బీటా అనుకొని సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ రూట్స్ని వెరిఫై చేసాము. అండ్ ఈ వాల్యూస్ ఇక్కడ ఈక్వల్ అయ్యాయి కనుక వీ కన్క్లూడ్ దట్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. సొల్యూషన్, లెట్ p of x is equal to 4u square plus 8u. On comparing with the standard form of the polynomial, p of x is equal to ax square plus bx plus c. Manaki we get value of a is 4, value of b is 8, value of c is 0. So మనం ఏం చేయాలి ఇప్పుడు? దీనికి ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. p of x is equal to 4u square plus 8u. మరి ఫ్యాక్టరైజ్ చేయడానికి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు కదా. సో మనము ఎక్స్ స్క్వేర్ యూ స్క్వేర్ కోఎఫిషియెంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేసి దానికి పాసిబుల్ ఫ్యాక్టర్స్ రాసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్లో మనకి 4 అండ్ యూ స్క్వేర్ యూ ఇంటూ యూ అంటే 4u ఉన్నాయి. అండ్ ఇక్కడ 8 అంటే 4 into 2 కదా, అంటే ఇక్కడ ఒక 4 అండ్ యూ కూడా ఉంది. సో ఈ 2 టర్మ్స్ నుంచి మనము 4u కామన్ తీయచ్చు కదా. 4u కామన్ తీసినట్టయితే ఈ ఫస్ట్ టర్మ్లో u ఉంటుంది రిమైనింగ్, అండ్ 8u కామన్ తీసినట్టయితే 8ని మనం 4 2s రాసాక 4 కామన్ తీసాం అంటే మనకి రిమైనింగ్ 2 మాత్రమే ఉంటుంది, ఇంకొక 4 కాదు. 8 అంటే అక్కడ 8 అంటే ఇక్కడ 4 into 2, 4 plus 4 కాదు. సో 4 into 2లోంచి 4 కామన్ తీసినట్టు మనకు 2 ఉంటుంది, ఇంకా u ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి జస్ట్ ఇంతవరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ పాలినామియల్ని మనం 0కి ఈక్వల్ చేస్తాం, ఎందుకని? రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇది ఎలా ఉందమ్మా? మళ్ళీ a into b equal to 0, a into b equal to 0, then either a equal to 0 or b equal to 0. So 4u is equal to 0 and u plus 2 is equal to 0. Then u is equal to 0 by 4, that is 0, and u is equal to minus 2. So వచ్చిన రూట్స్ని మనం ఏమనుకుంటాము? let alpha equal to 0 and beta equal to minus 2. Sum of the roots equal to alpha plus beta is equal to 0 plus of minus 2, that is equal to minus 2. And according to the formula, sum of roots alpha plus beta is equal to minus b by a, that is equal to minus of b అంటే 8, ఇక్కడ b అంటే 8 వచ్చింది కదా కంపేర్ చేస్తే, by 4, that is equal to minus 2. Product of the roots is equal to alpha into beta. Alpha is nothing but 0, beta is minus 2, 0 into anything is 0. Now again product of roots equal to alpha into beta is equal to c by a, that is equal to c is 0, a is 4, 0 by anything is 0. Hence the sum and product of the roots are verified with their coefficients of polynomial. So ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ t² - 15 అని ఇచ్చారు కదా. సో తీసుకుందాం.
Solution. Let p of x is equal to t square minus 15. ఇది ఒక పాలినామియల్ అండ్ ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత ఉంది 2. అంటే ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. పాలినామియల్ యొక్క రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి అక్కడ ఎక్స్ టర్మ్ లేదు. ఫ్యాక్టరైజ్ చేద్దామంటే మిడిల్ టర్మ్ ఫ్యాక్టరైజ్ చేద్దామంటే అక్కడ మిడిల్ టర్మ్ లేదు స్ప్లిట్ చేసేందుకు. సో మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేము. బట్ టీ స్క్వేర్ 15ని మనము రూట్ 15 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? సో అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ 15 ఉంటుంది కదా. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇది ఎలా ఉంది నాన్న? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉందా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాస్తాం కదా. అదేవిధంగా నేను రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ పీ ఆఫ్ ఎక్స్ని నేను 0కి ఈక్వల్ చేసుకోవచ్చు. టీ స్క్వేర్ మైనస్ రూట్ 15 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కనుక దీన్ని నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. ఏ అంటే టీ, బి అంటే రూట్ 15. ఇక్కడ టీ ప్లస్ రూట్ 15 ఇంటూ టీ మైనస్ రూట్ 15 ఈక్వల్ టు 0. అగైన్ ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0. సో వీ కెన్ రైట్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0. సో టీ ప్లస్ రూట్ 15 ఈక్వల్ టు 0, టీ మైనస్ రూట్ 15 ఈక్వల్ టు 0. t is equal to minus root 15 and t is equal to plus root 15. Let alpha equal to root 15, beta equal to, let alpha equal to minus root 15, beta equal to plus root 15. Again we need to verify the sum and product of zeros. So sum of the zeros alpha plus beta is equal to minus root 15 plus root 15 which is equal to 0, and according to the formula alpha plus beta is equal to minus b by a. సో b a వాల్యూస్ కోసం మనం కంపేర్ చేసుకోవాలి కదా. దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకున్నప్పుడు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అన్న స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఏ ప్లేస్లో టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ a1 వచ్చేసింది అండ్ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది బట్ ఇక్కడ టీ టర్మే లేదు కనుక b వాల్యూ 0 and c is minus 15. Minus, so ఈ values అని ఇక్కడ substitute చేద్దాం. Minus of 0 by a is 1, 0 by anything is 0. And now product of zeros is equal to alpha into beta is equal to minus root 15 into plus root 15. That is equal to minus into plus minus only. Root 15 into root 15 can be written as root 15 whole square and the resultant will be minus 15. According to the formula, the product of the zeros is c by a, that is equal to c value is minus 15 here by 1, that is equal to minus 15. Hence the sum and product of the zeros are verified with their coefficient of polynomials. Now the solution. Let the given polynomial p of x is equal to 3x square minus x minus 4. On comparing with the standard form ax square plus bx plus c, we'll get a equal to 3, b equal to minus 1, c equal to minus 4. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ కదా, అంటే మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి మనం. సో అందుకని ఇక్కడున్న ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3ని కన్సిడర్ చేస్తున్నాను. కాన్స్టెంట్ వాల్యూని 4తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 12 వచ్చింది. సో ఇప్పుడు ఈ 12 యొక్క పాసిబుల్ ఫ్యాక్టర్స్ రాస్తున్నప్పుడు మనకి 1 12s are 12, 2 6s are 12, 3 4s are 12 and the reverse 4 3s are 6 2s are 12 1s. I can choose 4 into 3 or 3 into 4. సపోజ్ నేను 4, 3 అనే ఫ్యాక్టర్స్ని చూస్ చేసుకున్నాను. మనకి b వాల్యూ -1 అంటే మనకి రిజల్టెంట్ వాల్యూ -1 రావాలి. సో -4 + 3 చూస్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ -4 + 3 ఇవి రెండింటిని అడిషన్ చేస్తే మనకి b వాల్యూకి ఈక్వల్ అయిపోయింది. అండ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ప్రొడక్ట్ ఆఫ్ a ఇంటూ c అంటే 3 ఇంటూ -4 -12కి ఈక్వల్ అయిపోయింది. సో మనము -4 + 3గా స్ప్లిట్ చేసుకోవచ్చు ఈ b అన్న వాల్యూని. 3x² - x - 4, 3 that can be written as 3x² - 4x + 3x - 4.
సో -4x + 3x అంటే మళ్ళీ రిజల్టెంట్ -x వచ్చేస్తుంది కదా. ఈ విధంగా స్ప్లిట్ చేయాలి. -1 రావాలి అంటే -2 + 1 కూడా చేయొచ్చు, -6 + 5 కూడా చేయొచ్చు, కానీ ఆ విధంగా మనం చేయకూడదు. సో ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ సి చేసిన తర్వాత ఎంతైతే రిజల్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ సి చేసినప్పుడు ఏదైతే రిజల్టెంట్ వస్తుందో దానికి పాసిబుల్ ఫ్యాక్టర్స్ అన్ని నోట్ చేసుకొని ఆ పాసిబుల్ ఫ్యాక్టర్స్లో నుంచి ఒక్క ఫ్యాక్టర్ని మనం చూస్ చేసుకోవాలి. అంతే తప్ప -6 + 5 చేసినా -1 కదండి, -7 + 6 చేసినా -1 వస్తుంది కదండి. ఇవెందుకు తీసుకోకూడదు? ఈ విధంగా మనం తీసుకోకూడదు. సో ఏ ఇంటూ అంటే మన కండిషనే అది కదా. సో 2 నెంబర్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి మనము? వాటిని ఎడిషన్ చేస్తే ఆ రిజల్టెంట్ బికి ఈక్వల్ అవ్వాలి. వాటి మధ్య మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ అప్లై చేస్తే ఆ రిజల్టెంట్ ఏ ఇంటూ సికి ఈక్వల్ కావాలి. సపోజ్ నేను ఈ 6 and 5 తీసుకున్నట్టయితే వీటిని యాడ్ చేస్తే -1 వస్తుంది, కానీ మల్టిప్లై చేస్తే -30 వచ్చేస్తుంది. కానీ -30 అనేది ఏ ఇంటూ సి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ కాదు కదా, 3 × -4కి ఈక్వల్ కాదు కదా. సో ఈ విధంగా మనం చూస్ చేసుకుంటాం. -x can be split as -4x + 3x only equal to 0. That implies సో ఈ 2 టర్మ్స్లో నుంచి మనకి ఏం కామన్ ఉంది? ఇక్కడ x² అంటే x² అంటే x × x మాత్రమే కామన్ తీయగలము ఈ 2 టర్మ్స్లో నుంచి. సో 2 టర్మ్స్లో నుంచి x కామన్ తీసినట్టయితే రిమైనింగ్ 3x - 4 ఉంటుంది. అండ్ ఈ 2 టర్మ్స్లో నుంచి ఏమీ కామన్గా లేవు, బట్ 1 అయితే ఉంటుంది కదా. 3x అంటే 1 × 3x, 4x is also 1 × 4. సో +1 కామన్ తీసినట్టయితే 3x - 4 = 0. అండ్ ఈ 2 టర్మ్స్లోంచి మనకి కామన్ ఫ్యాక్టర్ 3x - 4 × x + 1 = 0. ఇది a × b లా ఉంది. సో a × b or a = 0 or b = 0. 3x - 4 = 0 or x + 1 = 0. x = 4/3, x = -1. Alpha is equal to 4/3, beta is equal to -1. Now sum of zeros is equal to alpha plus beta is equal to 4/3 - 1, that is equal to, if we take 3 as LCM, we will get 4 - 3, that is equal to 1/3. According to the formula, sum of the zeros is equal to -b/a. So that minus of b value here is, b value పైన -1 వచ్చింది కదా, by 3 = a, that is equal to 1/3. సో sum of the zeros వెరిఫై చేసాము. ఇక పైన now product of zeros. Product of zeros is equal to alpha into beta is equal to 4/3 into -1, that is equal to plus into minus 4/3 into 1 -4/3 only. Now according to the formula, the product of the zeros is equal to c/a, and the c value here is -4. A is the coefficient of x², and that is 3 here, so -4/3. So these two values are equal. Hence the sum and product of the zeros of this particular polynomial are verified with the coefficients of that particular polynomial. Now exercise 2.2, second question. Find the quadratic polynomial each with the given numbers as the sum and product of its zeros respectively. First number is the sum of the zeros, second number is the product of the zeros. Solution: given sum of zeros is equal to alpha plus beta is equal to 1/4, and product of zeros is equal to alpha into product of zeros ని alpha into beta తోనే కదా డినోట్ చేస్తాము, is -1. మరి the quadratic polynomial when the sum and product are given is, sum and product of the zeros ఇచ్చినప్పుడు quadratic polynomial formula ఏంటండి అంటే, for some constant k of x² minus of alpha plus beta into x plus alpha into బీటా. మరి ఇక్కడ k ఎందుకండి? k ఏం రిప్రజెంట్ చేస్తుంది? జనరల్గా క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ax² + bx + c లానే ఉంటుంది కదా. మరి ఇక్కడ k ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది అంటే, మరి ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చారు కదా, సమ్ ఆఫ్ ది జీరోస్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c బై సమ్ నంబర్ వస్తుంది.
సో ఆ నెంబర్ని ఈ కాన్స్టెంట్తో క్యాన్సిల్ చేయడానికి యూజువల్లీ మల్టిప్లై దిస్ కే వాల్యూ. హియర్ సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ని ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ -1. దట్ ఇంప్లైస్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ minus x/4 1 into x is x plus into -1. మరి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్మాట్లో లేదు కదా, స్టాండర్డ్ ఫామ్లో లేదు కదా. సో వీ నీడ్ టు కన్వర్ట్ దిస్. k ఈజ్ ఈక్వల్ టు 4ని ఎల్సిఎం తీసుకున్నట్టయితే 4x² - x -4. సో ఇక్కడ డినామినేటర్లో 4 వచ్చింది చూసారా. సో ఈ 4ని ఇక్కడున్న k వాల్యూతో ఈ 4ని డినామినేటర్లో ఉన్న ఈ 4ని మనము ఎలిమినేట్ చేయడం కోసమని ఇక్కడ kని మల్టిప్లై చేస్తామన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం రాస్తామంటే జనరల్గా వెన్ k ఈజ్ ఈక్వల్ టు 4 అంటే k 4 అయినప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక్కడ k వాల్యూలో ఉన్న 4 అండ్ డినామినేటర్లో ఉన్న k క్యాన్సిల్ అయిపోతాయండి అని జనరల్గా వెన్ k ఈజ్ ఈక్వల్ టు 4x² - ax -4 is the required polynomial. And second question, solution given sum of the roots or zeros alpha plus beta is equal to √2, product of zeros alpha into beta is equal to 1/3. Now the quadratic polynomial whose sum is √2 and product 1/3 is k into x² minus of alpha plus beta into x plus alpha into beta. Now k is equal to x² minus of √2 into x plus 1/3. That implies k of x² minus √2 into x plus 1/3. 3ని ఎల్సిఎం తీసుకున్నట్టయితే 3x² minus 3 into √2x plus 1 divided by 3. సో ఇక్కడ ఈ డినామినేటర్లో 3ని ఎలిమినేట్ చేయడం కోసమే మనం ఇక్కడ ఈ ఫార్ములాలో kని ఇంక్లూడ్ చేసుకున్నాం. సో అందుకని జనరల్గా మనం ఇలా క్యాన్సిల్ చేసి చూపించకుండా వెన్ k ఈజ్ ఈక్వల్ టు 3x² minus 3 √2 into x plus 1 is the required quadratic polynomial and rastam. Third bit, solution sum of the roots given sum of the roots alpha plus beta equal to 0 and product of the roots alpha into beta is equal to √5. Now the quadratic polynomial is x² minus of alpha plus beta into x plus alpha beta. That implies k into x² minus of alpha plus beta is 0 into x plus √5. That implies k into x² plus √5. So now when k is equal to 1, x² plus √5 is the required quadratic polynomial. Now fourth bit, solution given the sum of roots is equal to alpha plus beta is equal to 1 and product of the roots is equal to alpha into beta is equal to 1 in the quadratic polynomial is given by k into x² minus of alpha plus beta into x plus alpha into beta. Or generally ఇక్కడ ఈ kని ఎలిమినేట్ చేసి కూడా మనము రాయొచ్చు. x² minus of alpha plus beta into x plus alpha beta అని కూడా రాయొచ్చు. మరి kని ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి అండ్ ఎప్పుడు ఇంక్లూడ్ చేయకూడదని ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ నుంచి తెలిసిపోతుంది కదా. ఇక్కడ 1,1 అంటే జస్ట్ నంబర్స్ ఇచ్చారు, కింద ఫ్రాక్షన్స్ ఇవ్వలేదు, నంబర్స్ మాత్రమే ఇచ్చారు. ఫ్రాక్షన్స్ ఎటువంటి ఫ్రాక్షన్స్ లేవు అక్కడ. ఇందాక ఫస్ట్ బిట్లో చూసుకున్నప్పుడు డినామినేటర్లో 4 ఉంది, అంటే
ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, పాలినామియల్ యొక్క ఏదో ఒక టర్మ్లో డినామినేటర్లో ఒక నంబర్ ఉంటుంది, ఫ్రాక్షన్ ఉంటుంది. సో ఆ ఫ్రాక్షన్ని ఎలిమినేట్ చేయడం కోసం మనం ఎల్సిఎం తీసుకుంటాం కదా. ఎల్సిఎం తీసుకున్నప్పుడు టోటల్ పాలినామియల్కి డినామినేటర్లో ఒక నంబర్ వస్తుంది కదా, దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం అని మనం ఇక్కడ కే అనే ఒక వేరియబుల్ని ఇంక్లూడ్ చేసుకుంటాము. లాస్ట్లో ఆ కే వాల్యూని ఫర్ సమ్ 3 అంటే డినామినేటర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ కే వాల్యూ కూడా అంతే అనుకున్నట్టయితే ఇదే పాలినామియల్ అని రాస్తాము. మరి ఈ క్వాడ్రాటిక్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఎటువంటి ఫ్రాక్షన్స్ ఇవ్వలేదు కనుక మనము ఇక్కడున్న ఈ కేని స్కిప్ చేసేసి జస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఫార్ములా ఈ విధంగా రాయొచ్చు. ఓకే, లేదండి నేను ఈ విధంగానే రాస్తాను అంటే లాస్ట్లో ఏమని రాయాలి, వెన్ కే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సరిపోతుంది. ఎందుకంటే డినామినేటర్లో ఎటువంటి నంబర్ ఉండదు కదా. సో వెన్ కే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సరిపోతుంది. 1 ఇంటూ దట్ పాలినామియల్ ఓన్లీ. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్స్ పైన 1 ఇచ్చారు, 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ కూడా 1. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫిఫ్త్ బిట్ యొక్క సొల్యూషన్. Given sum of the roots is equal to alpha plus beta minus 1/4 and product of the roots is equal to alpha into beta is equal to 1/4. So the quadratic polynomial is, or the required quadratic polynomial whose sum minus 1/4 and product 1/4 is k into x square minus of alpha plus beta into x plus alpha into beta. Now k equal to x square minus of minus 1/4 into x plus 1/4. That implies k of x square plus 1/4 into x plus 1/4. That implies k of 4 ni LCM తీసుకున్నట్టయితే 4x square plus x plus 1. ఇటువంటి కేసెస్లోనే మనకి కే అనేది హెల్ప్ అవుతుంది. అంటే డినామినేటర్లో ఇక్కడ 4 ఉంది కదా, ఈ కే వాల్యూ ఎంతైనా అవ్వచ్చు, అది ఒక వేరియబుల్ కదా. వేరియబుల్ యొక్క వాల్యూ ఎప్పుడు చేంజ్ అవుతుందని మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాము, ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో అంటే ఇక్కడ ఈ డినామినేటర్లో ఉన్న కేని క్యాన్సిల్ చేసుకోవడానికి మనము ఈ కేని ఇంక్లూడ్ చేస్తామన్నమాట. బిఫోర్ ప్రాబ్లంలో 4th బిట్ 1,1లో కే లేకున్నా పర్వాలేదు. సో అందుకని వెన్ k is equal to 4, obviously 4 క్యాన్సిల్ అయిపోతుందని నా అర్థం. పర్టికులర్గా రాసి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. when k is equal to 4 then 4x square plus x plus 1 is the required quadratic polynomial p of x. Sixth bit solution. Given the sum of zeros is equal to alpha plus beta is equal to 4 and product of the zeros alpha into beta equal to 1. సో ఈ ప్రాబ్లమ్ని నేను క్వాడ్రాటిక్ పాలినామియల్ని నేను కేని ఇంక్లూడ్ చేయకుండా రాస్తాను. The quadratic polynomial is x square minus of alpha plus beta into x plus alpha beta. అంటే కేని ఇంక్లూడ్ చేయకుండా రాస్తున్నాను. ఎందుకు కే ఇంక్లూడ్ చేయట్లేదంటే ఇక్కడ ఇచ్చిన సమ్ జీరోస్లో మనకి ఎటువంటి ఫ్రాక్షన్స్ లేవు. x square minus of alpha plus beta is 4x plus 1 is the required polynomial. సపోజ్ కేని మెన్షన్ చేసినట్టయితే ఇక్కడ k ఆఫ్ అని వస్తుంది కదా. సపోజ్ ఇఫ్ యూ మెన్షన్ హియర్ k అని మెన్షన్ చేసినట్టయితే ఇక్కడ k ఆఫ్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ లైన్లో ఏమని రాయాలి, వెన్ k ఈజ్ ఈక్వల్ టు 1 అని మెన్షన్ చేసేసి నార్మల్ పాలినామియల్ ఈజ్ అ రిక్వైర్డ్ పాలినామియల్ అని రాస్తాం అనమాట. సో ఈ వీడియోలో ఇక ఇంతవరకే.